దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానము గురించి నేడు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. మరొకసారి చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 141వ వచనము. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములోని కీర్తన గ్రంథము 119 సంకీర్తన 141 వచనము. దావీదు గొప్ప రాజుగా కనిపించినను దేవుని యందు తనకు గల తగ్గింపు గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఇది కీర్తనకారుడు రచించినటువంటి సంకీర్తన. ఏమంటున్నాడు? ఈయన తగ్గించుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు దేవుణ్ణి. ఏమని? తండ్రి, నేను అల్పుడను. మనలో ఎవరమైనా మనము అల్పులము అని మనం అనుకుంటామా? అనుకోం. మనం గొప్పవాళ్ళమే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దావీదు గారు, ఆయన మహారాజు, రాజు అయినను సరే, అయ్యా దేవా, నేను అల్పుడను. అంతేకాదు, నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలం సత్యము. ఇలా దావీదు గారు చక్కగా దీన మనస్సుతో తను తగ్గించుకొని నేను అల్పుడను అంటున్నాడు. దావీదు గారంటే మహారాజు అయినను దేవుని ఎదుట అల్పుడను అంటున్నాడు. దేవుని ఎదుట తగ్గింపు గుణము కలిగి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కీర్తనల గ్రంథంలోనే 22వ సంకీర్తన 6లో నేను నరుడను కాను, నేను పురుగును. ఎంత తగ్గింపు గుణము! ఎంత తగ్గించుకున్నాడు ఇక్కడ చూస్తే. నేను నరుడును కాను, నేను అల్పుడును అయినను నేను పురుగును అంటూ ఎంత తగ్గించుకుంటున్నాడో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ కీర్తనకారుని తన శత్రువులేమి, భక్తిహీనులేమి, తనను పెట్టే హింసలుగా కానీ అపనిందలు కానీ కీర్తనకారుణ్ణి దేవుని నుండి వేరు చేయలేకపోయినాయి. భక్తిహీనత, శత్రువులు ఇవేమి దేవుని ముందు ఆయనను ఏమి చేయలేకపోయాయని అని కీర్తిస్తున్నాడు దావీదు మహారాజు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే సంకీర్తనలో 119వ సంకీర్తనలో 61వ వచనములో చూడండి, కీర్తనకారుడు ఏమంటున్నాడో. భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు, అసలు మరవను అంటున్నాడు దావీదు గారు. అంతేకాదు దేవా, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, ఎన్ని బాధలు వచ్చినను, ఎంతమంది శత్రువులు నాపై దాడి
చేస్తున్నను, చేసినను, దాడి చేయటానికి వచ్చినను, నా పగవాడు నన్ను చంప ప్రయత్నించినను, నీ ఉపదేశములను కానీ నిన్ను కానీ విడువక ఉన్నాను అని గానం చేస్తున్నాడు దావీదు గారు. ఏమీ లేదిక, అసలు నిన్ను కానీ నీ ఉపదేశాలను కానీ నేను మరువను, విడువను, వాటిని పాటిస్తాను నేను అంటున్నాడు దావీదు గారు. దావీదు ఒక దేశానికి రాజైనను, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు చెప్పినట్లు మనము చెప్పగలమా? నేను అల్పుడును అని అనగలమా? నేను నిరాకరింపబడిన వాడను అని అనగలమా? నీ ధర్మశాస్త్రాన్ని ఎల్లప్పుడూ నేను ధ్యానించుకుంటున్నాను అని మనము హృదయపూర్తిగా అనగలమా? ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా మనము తగ్గింపు ధోరణితో ఉండి ధర్మశాస్త్రాన్ని నిత్యము ధ్యానించుకుంటూ ఉండాలి. తోటి మనుషులతోనూ, సంఘ విశ్వాసులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ చిన్న విభేదం వచ్చినా సరే ఎంతో కోపంతో దైవభక్తిని కూడా ప్రక్కన పెట్టేసేసి మన గొప్పతనాన్నే మనము చాటుకుంటానికి ప్రయత్నం మనం చేస్తుంటాము. అలా చెయ్యకూడదు. నిత్యము నిలిచే వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వాక్యము ద్వారా మనము స్థిరపడి ఉండేలా దేవుని కాపుదల మనకు అనుగ్రహించమని దేవునికి ప్రార్థన చేయాలి. ఏదైనా సరే, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, నేను అయోగ్యుడను, దేవా ఎన్నున్నా సరే నీ యొక్క ఉపదేశములను నేను మరువను, విడనాడును అని అంటున్నాడు ఇక్కడ దావీదు గారు. మనం కూడా అలాగా మనం అనాలంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని నుండి సత్య వాగ్దానాన్ని మనము పొందుకోవాలి. అవన్నీ అప్పుడు దేవుని ద్వారా మనకు ఏర్పాటైనటువంటి వాగ్దాన ఫలితము మనల్ని అల్పుడను అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మనము నిత్యము ప్రార్థన చేస్తూ జీవగ్రంథాన్ని మనం ఎల్లప్పుడూ మనం చదువుకుంటూ మనము దీన మనసు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి నిత్యము ప్రార్థనలతో ఉంటూ మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్య వాక్యాలను తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. నీ చిత్తమైతే నాయన ప్రతి బిడ్డకు నాయన నువ్వు కనికరించి దీనమైన మనస్సు కలిగి ఉండి నీ బిడ్డగా దేవా చెప్పుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.